शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम। మంగళహారతి ప్రేమతో గైకొన గురుకులమారండి, దివ్య బలి పూజను నెరవేర్చగను గురుకులమారండి. మంగళహారతి ప్రేమతో గైకొన గురుకులమారండి, దివ్య బలి పూజను నెరవేర్చగను గురుకులమారండి. మంగళహారతి ప్రేమతో గైకొన దైవజనమారండి, దివ్య బలి పూజలు పాల్గొనగా దైవజనమారండి. మంగళహారతి ప్రేమతో గైకొన దైవజనమారండి, దివ్య బలి పూజలు పాల్గొనగా దైవజనమారండి. పూజ్యమైన శుభవేళ, రమ్యమైన ఈ వేళ, పూజ్యమైన శుభవేళ, రమ్యమైన ఈ వేళ, ఆత్మ
ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం, ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం జన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. స్వాగతం జన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. నాలేత ప్రాయమున నీ సేవకు పిలచి, నీ విశ్వాసులకు చూపరిగా మలచి. నాలేత ప్రాయమున నీ సేవకు పిలచి, నీ విశ్వాసులకు చూపరిగా మలచి. నీ కృపతో నన్ను కాపు కాచి, నీ కృపతో నన్ను కాపు కాచి. నీ ప్రజలను ప్రేమింపగనను పంపించితివి. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. భూలోకములో ప్రవేశించుచు ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటకు వచ్చి ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభువు చేత మిక్కిలిగా ప్రేమించబడు పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్చి నెల 25వ తేదీ శ్రీ సభలో మంగళవార్త మహోత్సవ పండుగ జరిపించబడుతూ ఉన్నది. ఇదే పండుగ రోజున స్వర్గీయులు కీర్తిశేషులైన ఏలూరు ప్రథమ పీఠాధిపతి జాన్ మొలగడ తండ్రి గారి చేతుల మీదుగా గురు పట్టాభిషేకమును పొందినటువంటి ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్గా పనిచేస్తున్న రెవరెండ్ ఫాదర్ ఎస్ జాన్ పీటర్ గారి యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవమును, అలాగనే వారితో కలుసుకుని ఫాదర్ గారితో కలిసి పూజ చేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ జ్ఞానానందం గారు పాచ్యానగరం విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. వీరిరువురు ఈరోజు తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవమును జరుపుకొనుచు దేవునికి కృతజ్ఞతలను అర్పించుచున్నారు. ప్రీస్ట్హుడ్ ఈజ్ ద లవ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ జీసస్ అని పునీత వియాన్ని గారు చెప్పారు.
క్రీస్తు హృదయ ప్రేమ నుండి గురుత్వం అనేటువంటిది జన్మించినది. క్రీస్తు ప్రభువే తన యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయముతో ఈ గురుత్వం అనేటువంటి అంతస్తును స్థాపించి యేసుక్రీస్తు ప్రభువుకు ప్రతినిధులుగా ఉండమని తన శిష్యులను ఆదేశించారు. వారి శిష్యులు ఎన్నిక చేసుకున్నటువంటి వారు ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువుకు మనకు మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నారు. ఈ మధ్యవర్తిత్వము వహించేటువంటి పరమ పవిత్రమైనటువంటి గురుత్వపు అంతస్తులోనికి 34 సంవత్సరాల క్రితము ఈ పూజ్య గురువులిద్దరు కూడా అడుగుపెట్టి ఉన్నారు. వీరిని చూసినప్పుడు నూతన గురువుల్లాగా చాలా కళకళలాడుతూ ఉన్నారు. 34 సంవత్సరాల దేవుని సేవలో బ్రతికినటువంటి వారిలాగా అనిపించటం లేదంటే ప్రభువే ఈ వరప్రసాదమును వారిలో ప్రజ్వలింపచేసి దానిని చక్కగా వెలుగొందుచు ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ గురుత్వం అనే అంతస్తు గురువుకు బహుమానము, ఆ అంతస్తు ద్వారా సేవలను పొందేటువంటి ప్రజలందరికీ కూడా బహుమానమే. ఈ గొప్ప బహుమానముతో వారు క్రీస్తు ప్రభుని యొక్క విశేషమైన అధికారమును పొంది ఆ అధికారముతో సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సేవల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వీరిని అనుదినము అనుక్షణము కూడా కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నారు. కాబట్టి గురువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసినటువంటి అవసరం మనందరికీ కూడా ఉన్నది. ఎందుకంటే వారు క్రీస్తు ప్రభువుకు ముఖముగా, నోరుగా, చేతులుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువుని గురువులు వారి జీవితం ద్వారా, బోధన ద్వారా, యాజక పరిచర్య ద్వారా, సేవల ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. అందుకే మన కొరకై పంపినటువంటి గురువులను, గురుత్వపు స్థానమును, వారి సేవలను గౌరవంతో స్వీకరించి ఎల్లప్పుడూ వారిని అభినందించుచు, మెచ్చుకొనుచు, ప్రోత్సహించుచు, వారి కొరకు ప్రార్థన చేయుచు ఉంటూ ఉన్నప్పుడు ఏ క్రీస్తు ప్రభు యొక్క హృదయానికైతే వారు నచ్చి, మెచ్చుకోబడి, ఎన్నిక చేయబడి, అభిషేకించబడి సేవకు వినియోగించుకుంటున్నారో ఆ ప్రభు హృదయానికి మనం కూడా నచ్చుతాం. ఈ దివ్య పూజా బలిలో గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఫాదర్ జాన్ పీటర్, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు, మరి వారి స్నేహితులు ఫాదర్ జ్ఞానానందం గారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములకై పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క అనుగ్రహము మరియ తల్లి ప్రార్థన ద్వారా మనందరి మీద కుమ్మరించమని వేడుకుందాం. వెలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై, చితికిన మనసుతో, పగిలిన హృదయంతో, వాడిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించు
వెలిగించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా చితికిన మనసుతో మనిలిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని రోగినైతిని సంఘానికి భారమైతిని కూలిపోతిని కన్నీటిలో మునిగిపోతిని కన్నీటిలో మునిగిపోతిని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. తేజునికి మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత,
సకలము పాలించు సర్వోన్నత జనితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము కుడి ప్రక్కన మహాగణతకు కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహోన్నతులు మీరొక్కరే మా మనజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మలో నిండువారా మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాకు కన్యమరీమ గర్భమందు మానవ శరీరమును ధరింపవలని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారవగునట్లు కృపచూపుమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు రాజ్యపాలన చేయు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యువతి గర్భవతి అయ్యున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంగీతము కోరుకొనుము. ఆ సూచనను పాతాళం క్రింద నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు,
మీరు ప్రజలను విసిగించుటగా చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించెను. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టిరు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణము, ప్రభువే నాకు జీవన కోట. భయపడను ఎవరికి నేను భయపడను ఎవరికి నేను భయపడను. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణము, ప్రభువే నాకు జీవన కోట. భయపడను ఎవరికి నేను భయపడను ఎవరికి నేను భయపడను. దుష్టులే నా మీదకి వచ్చినా, విరోధులే నన్ను కబలింపచూసినా, సైన్యమే నా మీదకి తండెత్తి వచ్చినా, శత్రువులే నాపై యుద్ధమునకి వచ్చినా, నా హృదయం కలవరపడదు. ఆయన యందు నా నమ్మకం చెదరదు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణము, ప్రభువే నాకు జీవన కోట. భయపడను ఎవరికి నేను భయపడను ఎవరికి నేను భయపడను. నన్ను గూర్చి శాసన గ్రంథము వ్రాయబడినట్టుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. 2వ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు,
కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు, పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తన శరీరము కోరుకున్నట్లే నెరవేర్చెను. కనుక ఆయన ఒకే శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవనదుల ప్రవాహమా, ప్రేమ సుధల సంక్రమా, జీవనదుల ప్రవాహమా, ప్రేమ సుధల సంక్రమా. నీలో వదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. నీలో వదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లోకా శుభవార్త మొదటి అధ్యాయము 26 నుండి 38 వచనం వరకు. లోకా శుభవార్త మొదటి అధ్యాయము 26 నుండి 38 వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను
గలిలయా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇదెట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు పూజ్య గురువులు జాన్ పీటర్ ఫాదర్ గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విచారణ గురువులు, అసిస్టెంట్ గురువులు, సహోదర గురువులు, అమ్మగారులు, ఉపదేశులు, పెద్దలు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ తెలిసిన విధంగా జాన్ పీటర్ ఫాదరు, నేను, నా పేరు ఫాదర్ జ్ఞానానందం. ఈరోజు మా యొక్క గురుపట్టాభిషేకాన్ని కొనియాడుతున్నాం. 34 సంవత్సరాలు గురు జీవితంలో, దైవ సేవలో మమ్ములను దేవుడు కాచి కాపాడినందుకు, నడిపించినందుకు, తన పవిత్రాత్మ చేత మమ్మలను ఇప్పటి వరకు నడిపించినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు, అలాగే ప్రియతమ తల్లి మరియమాతకు, నిత్య సహాయమాతకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుచున్నాం. మమ్మలను అభిషేకించినటువంటి ములగాడు జాన్ బిషప్ గారు ఇక్కడే నిర్మలగిరిలో 1992 మార్చి 25న
గురు పట్టాభిషేకం ఇచ్చారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సేవలో ప్రభు మమ్మల్ని నడిపించినందుకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, మరియ తల్లి వందనం. మరియ తల్లి వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఇద్దరం కూడా, ఫాదరు నేను కూడా 10th క్లాస్ నుండి కలిసి చదువుకున్నాం. ఒకే సెమినరీలో చదివాం. ఒకే రోజున మరి గురు అవటం జరిగింది. మరి ఆయన ఇక్కడ 5 సంవత్సరాల నుండి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడికి వస్తూ కలిసి పూజ సమర్పించడం జరుగుతున్నది. అందుకు గాని ఇంకా దేవునికి మేము ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుని పిలుపు చాలా గొప్పది. శ్రీసభ కూడా చాలా గొప్పది. ఈ శ్రీసభలో మరి గురువులుగా అభిషేకించడం అనేది ఒక గొప్ప విషయం. ఏదో మేమేదో గొప్పవాళ్ళమని కాదు, దేవుని పిలుపు. దేవుని పిలుపు అన్న విషయాన్ని 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని పిలుపు లేకపోతే మేము గురువులు అవ్వలేం. మాకు చదువు చెప్పినటువంటి గోపు శౌరి బ్రదర్ గారు చెప్తూ ఉండేవారు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. వాళ్ళ అన్నయ్య గారు బిషప్ గారు, వైజాగ్ బిషప్ గారు గోపు శౌరెడ్డి గారు చెప్తూ ఉండారు, ఇఫ్ గాడ్ అసిస్ట్ నోబడి కెన్ రెసిస్ట్. దేవుని కృప ఉంటే ఎవరు కూడా ఆపలేరు. దేవుని కృప లేకపోతే ఆగిపోతుంది. దేవుని సహాయం ఉంటే ఇంకెవరో అడ్డు వచ్చినా ఆగదు. దేవుని సహాయం లేకపోతే ఆగిపోతూ ఉంటాయి. ఇఫ్ గాడ్ అసిస్ట్ నోబడి కెన్ రెసిస్ట్ అంటే దేవుని కృప లేకుండా, దేవుని యొక్క అభిషేక వరం లేకుండా గురు అవ్వలేము. గురువు అయినా సక్సెస్ఫుల్గా వెళ్ళలేము. కాబట్టి దేవుని అభిషేక వరం మా మీద ఉందని, ఆయన పిలుపు ద్వారానే మేము గురువులయ్యామని, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడని, మాలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్ని మానవ బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడుతూ తన సేవలు నడిపిస్తున్నాడంటే ఆత్మ వరము, అభిషేక వరం అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది గురువుల ఎడల. ఒక ఆయన ఒక చోట ఏదో కోపం వచ్చి నీ ప్రార్థన నాకేం అవసరం లేదులే, నువ్వు ప్రార్థన చేస్తేనే మాకు దీవులు వస్తాయి అనుకుంటున్నావా అని అన్నాడు ఒక సంఘ పెద్ద. ఎందుకంటే ఏదో పండగ డబ్బులు పోసేసి అవి లెక్కలాడుతుంటే చెప్పట్లా, వాడేసుకున్నాడు కొంత. ఏమయ్యా మరి చెప్పు, తీసుకుంటే తీసుకున్నాను చెప్పు, అంతేగాని ఇలా మాట్లాడతావంటే నీ ప్రార్థనలు మాకేం వద్దులే, నువ్వేం వద్దులే, నువ్వు దీవిస్తేనేనా మాకు దీవులు వచ్చేది, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా అంటే వెళ్ళిపోయాడు. అర్థమైందా? అలాగే మన బిషప్ గారు నా జూబిలీకి ఇన్వైట్ చేస్తుంటే, ఆయన వస్తుంటే ఆయన కూడా అడ్డగించడానికి ప్రయత్నం చేశాడు 2017లో. 2018లో లేడు, వెళ్ళిపోయాడు. అంటే ఆయన అలా అవ్వాలని కోరుకోవట్లా, గురువులకి వ్యతిరేకంగా, ఆ అభిషేక వరానికి వ్యతిరేకంగా జీవించడం అనేది అది మేము అలా అవ్వాలని కోరుకోం. గురువుల మీద చేయి చేసుకోవటం కానీ, గురువుల్ని నేను తిడతాం కానీ ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు ఎంత బలహీనైనా, ఎంత చెడ్డవారైనా సరే అభిషేకింపబడిన వారు కాబట్టి మరి ఆ అభిషేక వరం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, పాత నిబంధనలో సమూయేలు దావీదుని అభిషేకించాడు. అలాగే సౌలు రాజును కూడా అభిషేకించాడు. మరి సౌలు రాజు దావీదు మీద కక్ష పెట్టుకున్నాడు. దావీదును చంపాలని 3000 మంది సైన్యాన్ని తీసుకొని వెంటాడాడు దావీదు పారిపోయినప్పుడు. దావీదు సౌలు బారి నుండి తప్పించుకోవటానికి పారిపోతే 3000 మంది, ఒక్కడిని చంపటానికి 3000 మందిని తీసుకెళ్ళాడు. ఏమీ చేయలేకపోయాడు. అయితే దావీదుకి అవకాశం వచ్చింది సౌలు రాజును చంపటానికి. ఈ 3000 మంది, ఈ సౌలు రాజు ఒకరోజు అలసిపోయి, దావీదుని వెతికి అలసిపోయి నైటు ఒక చోట పడుకొని నిద్రపోతున్నారు. దావీదు కొండ గుహల్లో చూశాడు. ఈ సమయంలో నేను వెళ్ళి ఈ యొక్క సౌలు రాజును చంపితే బాగుండని ఆలోచన వచ్చింది.
కానీ వెళ్ళాడు, అక్కడ ఈటి కూడా ఉంది చంపటానికి. కానీ ఆ వీటితో ఏమి చేయకుండా వీటిని అంటే తీసుకెళ్ళాడు. ఆ ఈటిని అక్కడే పెట్టేసి, ఈయన అభిషేకించబడినటువంటి వాడు, అభిషేక వరం ఉంది, ఈయన్ని చంపకూడదు, అవకాశం వచ్చినా కూడా ఆయన చంపకుండా కేవలము సౌలు రాజు అభిషేకించబడ్డాడనే ఉద్దేశంతో వదిలిపెట్టెళ్ళాడు. నేను చాలా విషయాలు విన్నాను. ఫాదర్ల మీద గొడవపడి మరి ఇంకొక విధంగా వెళ్ళినటువంటి వాళ్ళు బ్రతికి బట్ట కట్టలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే అది మా గొప్పతనం కాదు, అభిషేకించబడినటువంటి వరం వాళ్ళు ఎంతటి వారైనా సరే. మా గురువు గారు తోటా బాలస్వామి గారని మా మైనర్ సెమినరీలో చదువు చెప్పేవారు. ఓ అబ్బాయి, ఒక్కసారి గురువు అయ్యాడంటే అది చాలా గొప్ప విషయం. అభిషేకించబడ్డా, నువ్వు పెళ్ళైనా కూడా ఒకవేళ గురుత్వం వదిలిపెట్టి పెళ్ళైనా కూడా నువ్వు గురువే అని చెప్పాడు. ఒకవేళ గురుత్వం వదిలిపెట్టి నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ ఆ గురుత్వం మచ్చపోదు నీకు, ఎందుకంటే అభిషేక ముద్ర ఆల్రెడీ వేయబడింది అని చెప్తూ ఉండేవాడు. కాబట్టి అభిషేక వరం అంత గొప్పది వివాహానికన్నా. అది కూడా ఒక సంస్కారమే. వివాహము, ఈ గురుత్వము, బాప్టిజము, ఈ యొక్క భద్రమైన అభ్యాంగము, మరి అవస్థభ్యాంగము, జ్ఞాన వివాహము, గురుపట్టం ఇవన్నీ కూడా దివ్య సంస్కారాలే. ఈ దివ్య సంస్కారాల్లో గురుత్వము, ఎందుకంటే గురువే ఈ సంస్కారాలను ఇచ్చేటువంటి వాడు. జ్ఞానస్నానం ఇవ్వాలన్నా, దివ్య ప్రసాదం ఇవ్వాలన్నా, మరి భద్రమైన అభ్యంగం అయితే బిషప్ గారు ఇస్తారనుకోండి, గురుపట్టాభిషేకం. కాబట్టి ఆయన బిషప్ గారు కూడా ఒకప్పుడు గురువే. కాబట్టి ఈ గురుత్వము అంత ప్రత్యేకమైనది, ఇది దేవుని పిలుపు. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కానీ మీరు నన్ను ఎన్నుకోలేదు అంటాడు ప్రభు. దేవుడే మమ్మల్ని ఎన్నుకున్నాడు, లేకపోతే ఈరోజు మేము గురువులుగా ఉండలేం. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీ సభను చూసుకున్నట్లయితే స్త్రీ సభ చాలా విశాలమైంది ఈ ప్రపంచంలో. తర్వాత యేసు ప్రభు స్థాపించినటువంటి స్త్రీ సభ ఇది కథోలిక సంఘం. ఏ విధంగా ఏకత్వం, కథోలిక సంఘంలో ఏకత్వం. ఈరోజు గురువులందరూ, ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక సంఘం అంతా కూడా ఒకే పద్ధతిలో పూజా విధానం కానీ, సంస్కారాలు ఇవ్వటం కానీ, గురువులందరూ ప్రపంచమంతా కూడా ఐక్యంగా ఉండటం కానీ, క్యాథలిక్స్ అంతా కూడా ఐక్యంగా ఉండటంలో ఏకత్వం అనేది కనపడుతుంది. ఏకత్వం అనేది ఏ సంఘాల్లో కనపడదు. చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, విమర్శించాలని కాదు, ఉన్న విషయం సత్యం చెప్తున్నాను. ఈ ఏకత్వం, కలిసి ఉండేటువంటి ఈ ఏకత్వం అనేది ప్రపంచంలో కథోలిక సంఘంలో కనపడుతుంది. యోహాను శుభవార్త 17:21 చదివినట్లయితే ప్రభు అంటున్నాడు, ప్రభువా మేమందరం ఐక్యంగా ఉండేటట్లు, మేమందరం ఏకంగా ఉండేటట్లు ఇదిగో నా శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నానని ప్రభువే ఏకత్వం కోసం, అందరూ ఐక్యతగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని తెలియజేయటం కోసం ప్రభువే స్వయంగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఏకత్వంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం, విడిపోతే పడిపోతాం. ఐక్యమత్యమే బలము. ఒక సంఘంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక గ్రామంలోనైనా, ఒక జిల్లాలోనైనా, ఒక రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అది అభివృద్ధికి దోహదపడుతుంది ప్రియా సహోదరి. కాబట్టి అభివృద్ధిగా ఉండాలంటే, మనం ఎదగాలంటే ఐక్యమత్యం, అన్నదమ్ముల మధ్య, తోబుట్టుల మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏమన్నా సరే ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటుంది. మరి అటువంటి ఐక్యం చేయటానికి చివరికి మనందరం కూడా తండ్రి దేవునితో ఐక్యం అవటం కోసమే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఈ ఐక్యమత్యం, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అని చాలాసార్లు నేను అడుగుతాను. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సేవ చేయాలి, చివరికి మోక్షం పొందుకోవాలి. ఈ మోక్షాన్ని చేరుకోలేకపోతే మన జీవితానికి అర్థం లేదు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మనం ఎన్ని సాధించినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఈ లోక జీవితాన్ని ఎన్నో అధికారాలు సంపాదించుకున్నప్పటికీ, మనకెన్నో ఆస్తులు ఉన్నప్పటికీ, పదవులు ఉన్నప్పటికీ, గురువులైన ఎవరైనా సరే, బిషప్ గారులైన, పోప్ గారైన ఎవరైనా సరే, చివరికి మోక్షాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనము లేదు. ఒకడు లోకాన్నంతా సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఈ లోకంలో నీవు నేను సేవ చేస్తూ ఐక్యమత్యంగా ఉండాలి. మరి కథోలిక సంఘము
పవిత్రమైనది. ఎంతోమంది పునీతులు ఉన్నారు. మదర్ తెరెసా లాంటి వారు, అసిసి ఫ్రాన్సిస్ లాంటి వారు, గొప్ప గొప్ప పునీతులు, ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఆస్తులు కూడా వదిలిపెట్టి ప్రభువుని అనుసరించినటువంటి వాళ్ళు. అసిసి ఫ్రాన్సిస్ గారు కోటీశ్వరుడు, స్వతహాగా మరన్నిటిని విడిచిపెట్టి గిన్నె పట్టుకొని అడుక్కున్నాడు. ఆయన శిష్యుడే తంబి గారు. అసిసి ఫ్రాన్సిస్ గారి శిష్యుడే జోసెఫ్ తంబి గారు, ఫాదర్ పియో గారు. మరి యేసు ప్రభులాగా జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆస్తులు కూడా అమ్మేసి. మా నాన్న అన్నారు, ఒరే నీకు 10 ఎకరాలు ఉంది, మనకు 10 ఎకరాలు ఉంది, గురువు అవ్వాలా, అవసరమా అన్నాడు. అన్నయ్యలాగా నువ్వు కూడా పెళ్లి చేసుకొని చక్కగా బ్రతకొచ్చుగా, గురుత్వం చాలా కష్టమైందంట కదా, ఎందుకు అన్నాడు. నేను కూడా మా నాన్న చెప్పాడు కదా, సరే ప్రయత్నం చేద్దాం, ఉంటే ఉంటాం లేకపోతే వచ్చేద్దాం అనుకున్నాం. కానీ దేవుడు విడిచిపెట్టలే. కాబట్టి దేవుని పిలుపు, కాబట్టి సమస్తం దేవుని కోసమే, ఆయన రాజ్యం కోసమే. కాబట్టి ఎన్నున్నా సరే వీటిని అన్నిటిని వెచ్చించి మన టాలెంట్స్ని, మన జీవితాన్ని సమర్పించే వరకు దేవుని రాజ్యం చేరుకోవాలి. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం ద్వారా పవిత్రమైనటువంటిది కథోలిక సంఘం, అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. కథోలిక్ అంటే ఐక్యంగా ఉండేది. ప్రపంచం అంతటా ఒకే పరిపాలన కింద, అధికారం కింద పోపు గారు, బిషప్ గారు అధికారం. ఈ అధికారం కూడా చాలా విశిష్టమైంది. ఇప్పుడు జయరావు బిషప్ గారు ఉన్నారు, మా క్లాస్మేట్, లేకపోతే మేము ఆయన క్లాస్మేట్ అనుకోండి, కలిసి చదివాం. కానీ ఆయన మా బిషప్. ఇప్పుడు ఉంగరం ముద్దెట్టుకుంటాం, రెస్పెక్ట్ ఇస్తాం. చదువుకునేటప్పుడు ఒరే అరే అనుకున్నాడు, ఇప్పుడు తండ్రి గారా అనాలి. అది ఒబీడియన్స్, విధేయత. ఈ విధేయత అనేది స్త్రీ సభలో గొప్పగా పనిచేస్తుంది. అది ఎవరైనా సరే, బిషప్ గారు మరి జాన్ బిషప్ గారి తర్వాత జైరా బిషప్ గారు వచ్చారు. కాబట్టి మా క్లాస్మేట్ అని మేము సులకనగా మాట్లాడకూడదు. ఆయన అభిషేకం మాకన్నా గొప్పది. కాబట్టి ఈ విధంగా స్త్రీ సభలో ఆ విధేయత అనేది చాలా ముఖ్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి కథోలిక సంఘంలో ఉండటం మన భాగ్యం. ఆ కథోలిక సంఘంలో ఈ గురుత్వం అనేది ఇంకా గొప్ప భాగ్యం. ఈనాడు నేను కూడా ఈ దేశాలు వెళ్ళగలిగామంటే, ఫాదర్ గారు కూడా అమెరికా వెళ్ళారు స్వార్థ ప్రచారం చేయటానికి. నేను జర్మనీలో 7 సంవత్సరాలు పనిచేశాను. ఆ తెల్లవాళ్ళని ఆశీర్వదించే అధికారం మామూలుగా దొరుకుద్దా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటానికి. మరి గురువు కాబట్టే వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తున్నారు, మా చేత ప్రార్థన చేయించుకుంటారు, గౌరవిస్తారు. కాబట్టి ఆ గౌరవము, ఆ హోదా అనేది ఆ భగవంతుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం. కాబట్టి ఆ భగవంతునికి ప్రతిరోజు ప్రతినిత్యము వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఆయన కాపాడుతున్నాడంటే, ఈ గురుత్వంలో నిలిపాడంటే, ఎన్నో అనారోగ్యాల నుండి, ఎన్నో బాధల నుండి, ఎన్నో సమస్యల నుండి, కష్ట సుఖాలు అన్ని సమయాల్లో కూడా మమ్మల్ని ప్రభువు నడిపిస్తున్నాడంటే నిత్యము దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ దేవునికి ఎప్పుడు కూడా స్తోత్రాలు ప్రభు ఎంతో మంచివాడు. ఆ మంచితనాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ దేవుడు మా ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. మా కోసం ప్రార్థన చేయండి. మమ్మల్ని క్రైస్తవ జీవితంలో, కథోలిక జీవితంలో నడిపించినటువంటి మా తల్లిదండ్రులు, ఆత్మ ఇద్దరికీ తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకి రీసెంట్గా, నాకైతే మా గురువు అయిన 2 సంవత్సరాలకు మా నాన్నగారిని చనిపోయారు. చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. ఫాదర్ గారికి మొన్నటి వరకు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల ఆత్మలకు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని, పూజ అర్పించే అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. మా బంధుమిత్రులు ఎవరైనా చనిపోయినా మీకోసం, అందరి కోసం పూజలు అర్పించే అవకాశాన్ని మరి గురు అవటం ద్వారా వారిని పూజలో స్మరించుకోవటం అనే అవకాశం కూడా దేవుడు మాకు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మీ బిడ్డలకు కూడా ఆ దైవ పిలుపు నిజంగా చాలా గొప్పది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వైజాగ్ ఎక్స్కర్షన్కి వెళ్ళాం, మేము మా బ్యాచ్. అక్కడ ఒక పెద్ద ఫాదర్ గారు, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్ గారు, ఫాదర్ అరకల్ అని ఆయన చెప్పాడు, ప్రభు కోసము నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, నీ ఆస్తులను విడిచిపెట్టినట్లయితే దేవుడు 100 నీకు ఇస్తా అన్నాడు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున
మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమును ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహమును గాని, సోదరులు గాని, సోదరీమణులను గాని, తండ్రిని గాని, తల్లిని గాని, బిడ్డలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవితమునకు వారసులగుదురు. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ ఫాదర్ గారు చెప్పిన ఈ మాట గుర్తుంది నాకు. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి గురు అవటానికి వచ్చారు, సెమినేరియన్స్గా వచ్చారు. మీరు బాధపడొద్దు, అమ్మా నాన్న విడిచిపెట్టాము, అక్క చెల్లిని విడిచిపెట్టాము, సోదరులను విడిచిపెట్టాము, అందరిని విడిచిపెట్టాము, గురు అవటానికి వచ్చాము అని మీరు బాధపడొద్దు. మీకు 100 దేవుడిస్తాడు. నిజమేది. ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఏ ప్యారిష్లో పనిచేసినా మరి ప్రజల హృదయాల్లో ఉన్నామంటే కొన్నిసార్లు వాళ్ళు మా సొంత తోబుట్ల కన్నా, అంటే అందరు కాదులే, వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు సంఘస్థులు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానస్నానం ఇచ్చాము, పెళ్ళిళ్ళు చేసాము. నేను లంకల కోడర్లిగా పనిచేస్తుంటే ఒకరోజు కాళీపట్నం పూజకు వెళ్తుంటే నాకేంటో బాగా గ్యాస్ నొప్పి వచ్చేసింది. గ్యాస్ నొప్పి వస్తే ఒక సంఘస్థుడు గుర్తొచ్చాడు. అది మన జాన్పేట ఫాదర్ గారికి తెలిసినట్టు ఫ్యామిలీ, గుమ్మళ్ళ జోసెఫ్ గారి అబ్బాయి నర్సాపురం దగ్గర ఉన్నాడు. ఫాదర్ గారే పెళ్లి చేశారు వాళ్ళకి. ఒకసారి ఎప్పుడో వాళ్ళ ఇంట్లో మక్షూర్ ఫంక్షన్ అయితే ఫాదర్ గారు నేను వెళ్ళాం. ఒక చిన్న పాప ప్రిన్సీ, ఇంకొక చెల్లి. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ గుర్తొచ్చి పూజకి వెళ్ళటానికి అసలు ఓపిక లేదు. ఓపిక లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఈ పిల్లలైతే మోకరించి, ప్రభువా మా ఫాదర్ స్వస్థత పొందాలి, ప్రభువా మా ఫాదర్ గ్యాస్ నొప్పి అవ్వాలి. ఒక గంట సేపు వరకు పోలేదు. ఇంజక్షన్లు చేశారు 2. కానీ పిల్లలు నా మంచం దగ్గరలో మోకరించి ఇద్దరు ప్రార్థన చేశారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన మొదలెట్టారు నా దగ్గర రిలీఫ్ మొదలైంది. అంతకుముందు ఇంజక్షన్ చేశారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు, 1 గంట అయిపోయింది, అయినా పోవట్లేదు. కానీ పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అద్భుతంలాగా ఆగిపోయింది. కాబట్టి నేను అప్పుడు అనుకుంటా, దేవుడు ఎవరో ఒకరు చూపిస్తూ ఉంటాడు. ఎంతోమంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు, ప్రేమ చూపిస్తూ ఉంటారు. అందుకని నేను ఎప్పుడు కూడా వందనాలు చెల్లిస్తూ, ఎవరొచ్చినా సరే, నా ప్యారిష్లో ఎవరొచ్చినా సరే, చివరికి లేనివాడు వచ్చినా సరే కుర్చీలు ఉంటే కూర్చోమని చెప్తా. కాళ్ళు చేతులు పట్టుకొని నిలబడమని చెప్పను. ఎందుకంటే దేవుడు మనలను బానిసలుగా ఉండటానికి పిలవలేదు, లేకపోతే బానిసలుగా చేయటానికి పిలవలేదు, స్వతంత్రులుగా చేయటానికి పిలిచాడు. కాబట్టి మన ఆధీనంలో ఉన్నటువంటి మన ప్రజలను మనం బానిసలుగా చూడకూడదు. వాళ్ళని మన బిడ్డల్లాగా చూసుకోవాలి. వాళ్ళు చెడ్డవారైనా సరే, గుడికి రాపోయినా సరే, మానవత్వంతో ఒక మనిషిగా ప్రేమించగలిగినప్పుడు గురుత్వ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మరి దేవుని సేవలో ఆనందం ఉంది. దేవుని సేవలోనే ఆనందం ఉంది, నిజమైనటువంటి ఆనందం. అది ఎవరు ఇవ్వలేనటువంటి ఆనందం, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆనందం. నా ఆనందము మీ యందు ఉండవలెనను అని చెప్పాడు. ఆ ప్రభు మరి అన్ని విషయాల్లో ముఖ్యంగా నడిపిస్తూ ఉన్నాడు. వందనాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఆ సేవా జీవితంలోనే మీరైనా మీ కుటుంబ జీవితంలో సేవతో పిల్లలను బాధ్యతతో పెంచుతూ, మేమైనా మాకు అప్పచెప్పినటువంటి బిడ్డలను, సంఘస్థులను వారికి ఇవ్వాల్సినటువంటి సాక్రమెంట్స్ ఇస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే మమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ దేవుని ప్రేమే కారణం. దేవుడు ప్రేమామయుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సోదరభావంతో ఈ లోకంలో జీవిద్దాము. ఆ ప్రభుకు సాక్షిగా ఉంటాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని, ఆ దేవుని సేవలో ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. అందరం కూడా లేచి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయా కనికరం కలిగిన మా తండ్రి, మీకే వేలాది స్తుతి స్తోత్రముల ప్రభువా. తల్లి శ్రీ సభను పాలిస్తున్న మా లియోదా జగద్గురువులను, మా చేరావు పీఠాధిపతులను, గురువులను, డీకన్లను, కన్యస్త్రీలను, ఉపదేశులను, విశ్వాసులను దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, దేశ రాష్ట్రాలను పాలిస్తున్న మా రాజకీయ నాయకులను దీవించి ఆశీర్వదించండి. మరి వారు చేసేటువంటి పనుల్లో వారికి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి కాచి కాపాడి పేద ప్రజలకు నిత్యము కూడా సహాయపడే విధంగా ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ రోజున వారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని కొని ఆడుతూ ఉన్నటువంటి మా ప్రీతమ గురువర్యులు జాన్ పీటర్ ఫాదర్ గారిని, అదేవిధంగా జ్ఞానానందం ఫాదర్ గారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. మరి వారు మీ యొక్క సువార్తను మరి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, అనేక మంది వారు వాక్కు వాత్సల్యం ద్వారా మరి వెలుగును పొందే విధంగా ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుతూ ఉన్నాము. వారి నడిచిన బాటను ఆశీర్వదించి అనేక మందికి పరలోకపు బాటను చూపించే విధంగా ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ సమయంలో ప్రత్యేక విధంగా మరి ఈ రోజున గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మరి జాన్ పీటర్ ఫాదర్ గారి యొక్క తండ్రి గారైనటువంటి యేసురత్నం గారిని, వారి యొక్క తల్లి మరియమ్మ గారిని, సుధారాణి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రి, వారి యొక్క ప్రథమ ఫలమైనటువంటి జాన్ పీటర్ ఫాదర్ గారిని మరి నీ యొక్క యాచకత్వమునకు నిస్వార్థంగా బహుమానంగా సమర్పించి ఉన్నారు. తండ్రి, వారి యొక్క స్వచ్ఛమైన మరి నిష్కపటం లేనటువంటి ఈ యొక్క అర్పణను మరి మీకు సమర్పించినందుకు వారి ఈ లోకంలో తెలుసో తెలియకో చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా క్షమించి వారికి నిత్య జీవ భాగ్యమును దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మరి ఈ రోజున మరి ముఖ్యంగా మంగళవార్త మహోత్సవమును మరియ తల్లి నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రంలో పండుగను జరుపుకుంటున్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి భక్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి యొక్క ప్రయాణాలలో ఎల్లప్పుడూ వారికి తోడుగా నీడగా ఉండి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలికి పుణ్యమును మూట కట్టుకుని వెళ్ళే విధంగా ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. మరి వారి యొక్క ప్రయాణంలో మీ యొక్క అతిదూతలైనటువంటి మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలును తోడుగా ఉంచమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన యొక్క తలంపులను ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ మనవులన్నీ మన ప్రభువకు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించమని పరమ తండ్రిని వేడుకుంటూ
ఈ మనవులన్నిటిని కూడా ఆలకించి తన కృపావరమును కుమ్మరించమని క్రీస్తు ద్వారా ప్రభు యొక్క కృపను మనందరి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఆ చల్లని తండ్రి మనకు తోడై ఉందురుగాక. ఆమేన్. కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. కైకొనుమా చేకొనుమా, కైకొనుమా చేకొనుమా, నిలిచానయాని సన్నిధిలో సమర్పించగా నా సకలమును. నిలిచానయాని సన్నిధిలో సమర్పించగా నా సకలమును. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. నాకు శుభములతో నింపావు నన్ను, వ్యాధులు తొలగించినాను, ప్రాణాలు నిలిపిన దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్యవతార పరమరహస్యములను తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరించుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చెవిచూడ కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. పవిత్రాత్మశక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మించుచున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియ మాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిత్య నిష్కళంక గర్భమున మోసెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించునట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనము ఎదుట నిలచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా హోసానా హోసానా హల్లెలూయా హోసానా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా 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 హోసానా. నీ మహిమతో నిండి ఉన్నవి ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా హోసానా
హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములో అగునుగాక. వారు పాటుబడుటకు ముందు దినము అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము ప్రకటించెదము నీ ఉత్థానమును, చాటెదము నీ ఉత్థానమును, చాటెదము నీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన సగ్గుర్తి యేసురత్నం, మరియమ్మ, సుధారాణి అనుమి బిడ్డలను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు ప్రభుని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, పునీత జోసెప్ప గారితోను, పునీత అపోస్తులతోను,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామమును పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోవండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పనులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. దానికి మీ చిత్త ప్రకారము ఐక్యమును సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి వారా. ఆమేన్. ఏలిన వారి శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడి వారు. ఈ దివ్య గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరమును ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు తీర్పుగాను ఖండనగాను ఉండక మన ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఆమేన్. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువారు నిత్య జీవము పొందుదురు.
వచ్చెనుగా మనుజుడై ఇలా వెలసెనుగా దైవ మానవ బంధాన్ని తనలో ఐక్యపరచగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం దైవమే దిగి వచ్చెనుగా మనుజుడై ఇలా వెలసెనుగా దైవ మానవ బంధాన్ని తనలో ఐక్యపరచగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం నిజ స్నేహితునిగా మన మధ్య వెలసి మన పాపాలను హరింపతలచి నిజ స్నేహితునిగా మన మధ్య వెలసి మన పాపాలను హరింపతలచి నిజ స్నేహితునిగా మన మధ్య వెలసి మన పాపాలను హరింపతలచి తన ప్రాణమునే అర్పించెను సప్రసాద రూపములో ఇలా నిలచెను తన ప్రాణమునే అర్పించెను సప్రసాద రూపములో ఇలా వెలసెను లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం లోకొనరారండి అమరుని విందును అవనిని పోషింప అరుదించెను మన దైవం దైవమే దిగి వచ్చెనుగా మనుజుడై ఇలా వెలసెనుగా దైవ మానవ బంధాన్ని తనలో ఐక్యపరచగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా తన దేహమునే మనకొసగి జీవాహారమాయెనుగా ఈరోజు నేను ఫాదర్ జ్ఞానందం ఫాదర్ గారు గురుత్వ జీవితంలో 34 సంవత్సరాలు
వసంతాలు పూర్తి చేసుకుని 35వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. దేవుడు అనేక విధాలుగా దీవించి బలపరిచి సువార్త సేవలో ముందుకు సాగటానికి ఎన్నో విధాలుగా ప్రభువు దీవించి ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో 5 సంవత్సరాలు మరియ తల్లి పాదాల చెంత సేవ చేయటానికి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాల్గొన్నటువంటి గురు పొంగవులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత వాక్యము వివరించినటువంటి ఫాదర్ జ్ఞానందం గారికి, నా క్లాస్మేట్, మేమిద్దరం కూడా 10వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం, ఒకే చోట గురువులయ్యాం. మరి ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి గురువులకు, నాతో పనిచేస్తున్నటువంటి ఫాదర్ ప్రేమ్ కుమార్ గారికి, తర్వాత ఫాదర్ జానేస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ సిస్టర్స్కి ఈరోజు చక్కని నృత్యాన్ని వాళ్ళు ప్రదర్శించారు. ఎల్ఏఆర్ సిస్టర్స్కి, ఎస్డి సిస్టర్స్కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాలంలోనే ఈ 10 రోజులు కూడా ఉదయకాలంలోనే గుడిలోకి వచ్చి పాటలు నిర్వహించినటువంటి మన ఆస్థాన గాయక బృందం డొమినిక్ అండ్కో వారందరికీ కూడా మనందరి తరపున ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియతప్పులతో వారిని అభినందిద్దాం. గురుత్వ జీవితం అంటే మీరందరూ అనుకున్నట్టుగా పూలు పరిచినటువంటి పాన్పు కాదు, అది ముళ్ళతో ఉన్నటువంటి పాన్పు. ఎప్పుడు ఎక్కడ ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఎటువంటి బాధ కలుగుతుందో, ఎటువంటి ఆకలి దప్పులు కలుగుతాయో, ఎటువంటి అవమానాలు ఎదురుపడతాయో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. గురుత్వం యొక్క అంతస్తును మనం నిజంగా అనుభవిస్తేనే అటువంటి బాధలు వస్తాయి. లేకపోతే చల్తే చల్తా హాయ్ అనుకుంటూ వెళితే ఎటువంటి సమస్యలు ఉండవు. మనస్సుతో జీవించేవాడికి గురుత్వం అనేటువంటిది కష్టముతో కూడుకున్నటువంటి జీవితం. యేసు ప్రభు మనస్సుతో జీవించాడు కాబట్టి ఆయన సిలువనెక్కి తన యొక్క రక్తాన్ని కార్చవలసి వచ్చింది, సిలువలో చంపబడవలసి వచ్చింది, చంపబడ్డాడు. కాబట్టి గురుత్వము కూడా, ప్రతి గురువు కూడా మనస్సు హృదయముతో జీవించినట్లయితే కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎందువల్లంటే ఆ కష్టము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. బంగారము పుటమి వేసి మంటల్లో కాల్చినప్పుడు దాది సుత్తి దెబ్బలకు ఏ విధంగా అయితే మెరుగుపడుతుందో గురుత్వము కూడా అదే విధముగా మెరుగుపడుతుంది. శుద్ధీకరించకపోయినట్లయితే ఆ బంగారానికి మెరుపు రాదు, గురుత్వానికి కూడా మెరుపు రాదు. కాబట్టి ఆ గురుత్వం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ బిడ్డలను కూడా, కుమారులను కుమార్తెలను దేవుని యొక్క సేవకు పంపించండి. ఎందుకంటే ఇది గొప్ప అంతస్తు. నేను చాలాసార్లు ఆలోచన చేస్తాను ఏమిటంటే, ఎంత గొప్ప అంతస్తు అంటే, ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ జీసస్ విచ్ వాస్ గివెన్ టు ద ప్రీస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ హార్ట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ హ్యూమన్ వర్డ్స్. మానవుల యొక్క భాషలో, మానవుల యొక్క మాటల్లో ఆ గురుత్వం యొక్క అంతస్తు ప్రపంచానికి తెలియచేయలేం, ఎక్సెప్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ గురుత్వాన్ని మనం అనుభవించితే తప్ప మాటలో నలవి కానటువంటిది. మరి అటువంటి గురుత్వములో మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఈ గురువులందరి కోసం కూడా ప్రార్థన చేయండి. మీ కుమారులను కుమార్తెలను ప్రభు సేవకు పంపించండి. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ, ఫోటోగ్రాఫర్ భాస్కర్కి, మరి సిస్టర్స్కి అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానని ఆ చల్లని ప్రభు మీకు తోడై ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడండి ప్లీజ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తితో నిత్యానందమును అనుభవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. నీ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు. నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు. నీకే నీకే అంకితం. నీ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. నా తల్లి గర్భము ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న దేవా, నా పేరు పెట్టి పిలిచిన దేవా, నా రూపురేఖలు దిద్దిన ప్రభువా. నా తల్లి గర్భము ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న దేవా, నా పేరు పెట్టి పిలిచిన దేవా, నా రూపురేఖలు దిద్దిన ప్రభువా. జీవన సరళిని మార్చి నన్ను దీవించిన దేవా, నా జీవన సరళిని మార్చి నన్ను దీవించిన దేవా. మరి ఈరోజు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అభిషేక్త గురువులారా, విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, మరి దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న అందరికీ ఈ పండుగ దిన శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ ఎంతో పర్వదినం. ఎందుకంటే మొదటిగా మనం నిర్మలగిరి మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. రెండవదిగా మన నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైనమిక్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఎస్ జాన్ పీటర్ ఫాదర్ గారి యొక్క 35వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అదే విధముగా వీరితో పాటు మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఫాదర్ జ్ఞానానందం గారు కూడా 35వ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. మరి వీరిద్దరూ కూడా 34 సంవత్సరాలు సుదీర్ఘ పవిత్ర ప్రయాణాన్ని
గురుత్వంలో ముగించుకొని 35వ సంవత్సరంలో గురుత్వంలో అడుగు పెడుతూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మనందరము కూడా గట్టిగా కరత్వాల ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ డియర్ ఫాదర్స్. రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ నేమ్, ఇట్ ఈస్ ఎ బుక్. జాన్ పీటర్ గారు ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఆయనే ఒక పుస్తకము. మనకు జ్ఞానం కావాలంటే పుస్తకము చదివితే సరిపోతున్నది, కానీ క్రీస్తు ప్రభుని యొక్క మార్గంలో నడవాలంటే ఆయనను చదివితే సరిపోతూ ఉన్నది. ఎందుకు అంటే గురుత్వ జీవితం ఊరికనే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనస్సు గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనం కలిగి జీవించాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి, చివరకు నీతో నువ్వు యుద్ధము చేయాలి. ఇదే గురుత్వ జీవితం, క్రీస్తు నేర్పిన పాఠం. మరి నేడు క్రీస్తు నేర్పిన బాటలో నడుస్తూ తన 35 సంవత్సరాలుగా అలుపెరగని సేవ చేస్తూ ఈ తెలుగు ఉభయ గోదావరి జిల్లాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు మరి రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ ఫాదర్ గారు. ఇటు తెలుగులోను, ఇంగ్లీష్లోను, సంస్కృతంలోను, ఉర్దూలోను మరియ తల్లి గురించి అనర్గళంగా ప్రసంగాలు చెప్పగలిగే వ్యక్తి మరి జాన్ పీటర్ ఫాదర్ గారు. మరి కేవలం ప్రార్థనలోనే కాకుండా అటు పేదలకు, దీనులకు, అభాగ్యులకు సేవ చేస్తూ మరి ఇటు చర్చ్ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న ఆయన కృషికి మనం గుర్తు చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఫాదర్ దైవ సేవలో 35 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర 35 ఏళ్ళ క్రితం మొదలైన ఇక పవిత్ర గురువుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి సేవ చేయడం అభినందనీయం. ప్రభు పిలుపునకు తలొగ్గి సాగిన ఒక అంకిత జీవితం. జాన్ పీటర్ ఫాదర్ గారు, మీరు దేవుని ప్రేమకు ప్రతిరూపం, విశ్వాసుల గుండెల్లో వెలిగించిన జ్ఞాన దీపం. ఈ 35 వేల సేవలు మా అందరికీ స్ఫూర్తిదాయకం. మరి రెండవదిగా మా కాపరి, మా మార్గదర్శి రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు గొర్రెల కాపరిలా మమ్మల్ని నడిపించారు, క్రీస్తు మార్గంలో ప్రయాణించేలాగా చేశారు. మీ మాటల ఓదార్పు, మీ ప్రార్థనలో శక్తి, మీ జీవితమే మాకు నేర్పిన ఒక భక్తి. జాన్ పీటర్ ఫాదర్ గారు మీ నిస్వార్థ సేవకు, అంకిత భావానికి గుర్తు. 3 దశాబ్దాలు పైగా సాగిన మీ ఆధ్యాత్మిక కృషి, అలసట ఎరగక మీ నిరంతర సేవ, క్రీస్తు ప్రతినిధిగా మీరు పంచిన ప్రేమ అపారం. మా అందరికీ మీరే ఒక బలమైన ఆధారం. 35 ఏళ్ల ఈ మైలురాయి మీ కీర్తికి మాకు మకుటం. ఫాదర్, మీ జీవితాన్ని భగవంతుడి సేవకు, ప్రజల క్షేమానికి అంకితము చేసిన మీకు మేమందరము కూడా కలిసి మరి వి విష్ యూ హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ డియర్ ఫాదర్. మరి ఈరోజు ఈ సందర్భమున మరి మన మేత్రాసన కౌన్సిల్ మరి ఫాదర్ దివాకర్ ఫాదర్ గారు మన మధ్యలోకి వచ్చి ఆ యొక్క రాజ కిరీటాన్ని మరి ఫాదర్ గారికి ధరిస్తూ మరి శాల్వతోనూ మరి పూలమాలతోనూ సత్కరిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా మరి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఫాదర్ గారిని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి మన ఫాదర్లు కూడా మరి జానెస్ ఫాదర్ గారు మరి ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. మరి ఇంకెవరైనా సరే ఫాదర్ గారిని సత్కరించాలనుకున్న వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ఫాదర్ గారిని దుశ్శాలతోనూ పూలమాలతోనూ సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాము.
మరి ఫాదర్ రాజేష్ మరి ధనుకుమార్ ఫాదర్ గారు మరి ఇద్దరు కలిసి మరి ఈ ఫాదర్ గారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు తమ్ముడైనటువంటి మరి బుచ్చి అన్నయ్య మరియు వారి భార్య మరి ఫాదర్ గారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. మరి దయచేసి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి మన అమ్మగారులు మన మధ్యలో ఉన్నారు. మరి సులభమ్మ, మరి సునీత సిస్టర్, సిస్టర్ యాన్సీనా, సిస్టర్ లలిత, మరి అదే విధముగా మరి ఈరోజు తన యొక్క 35వ సంవత్సర గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి మరి రెవరెండ్ ఫాదర్ జ్ఞానానందము గారు, ఫాదర్ జ్ఞానానందము గారు, జ్ఞానానందం అనగా జ్ఞానము ప్లస్ ఆనందము. ఫాదర్, మీరు మా జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించి ఆనందాన్ని నింపి ప్రభుని సేవలో 35 ఏళ్ళుగా సాగుతున్న మీ అంకిత భావముకు మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకము, దైవ ప్రేమకు నిదర్శనము. ప్రభు మందిర నిర్మాణ సారథికి భక్తిపూర్వక వందనాలు. ఫాదర్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇటుకను పేర్చి విశ్వాసపు పునాదులపైన ప్రభు నామస్మరణతో పవిత్ర దేవాలయం నిర్మించిన శిల్పి మీరు. మీ చేతులతో కట్టిన ఈ మందిరాలు వేలాది గుండెల్లో దైవ భక్తిని నింపే పుణ్యక్షేత్రాలు. కేవలం రాతి కట్టడాలే లేదు, విశ్వాసుల ఆత్మలను క్రీస్తు ప్రేమతో ఏకము చేసిన దైవ సేవకులు మీరు. ఫాదర్, మీ మధురమైన కంఠముతో పాటలు పాడుతూ భగవంతుడిని నామస్మరణ చేసే తీరును ఎంతో అమోఘం.